నమస్తే వెల్కమ్ టు వ్యూ పాయింట్ నేను సురేసాగర్ భారత సరిహద్దుల్లో చైనా డ్రోన్ పరీక్షా కేంద్రం తూర్పు లద్దాఖ్లోని వాస్తవాధీన రేఖ వెంబడి శాంతి భద్రతలు కాపాడుకోవడమే లక్ష్యంగా భారత్ చైనా మధ్య ఉన్నత స్థాయి చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇరు దేశాల సరిహద్దుల్లో ప్రశాంతత నెలకొన్నప్పటికీ చైనా టిబెట్లోని భారత సరిహద్దు సమీపంలో తన సైనిక మౌలిక సదుపాయాలను విస్తరిస్తూనే ఉంది. వాస్తవ నియంత్రణ రేఖ LAC వెంబడి తన స్థానాన్ని బలోపేతం చేయడానికి పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ PLA సైనిక వసతుల నిర్మాణ సౌకర్యాలు లాజిస్టిక్ హబ్లను నిర్మిస్తోంది. ఇందులో భాగంగా తాజాగా చైనా టిబెట్లోని మానవరహిత విమానాలు డ్రోన్ల పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు అమెరికా వైమానిక దళంలో భాగమైన చైనా ఏరోస్పేస్ స్టడీస్ ఇన్స్టిట్యూట్ తన నివేదికలో వెల్లడించింది. దాదాపు 4300 మీటర్ల ఎత్తులో నిర్మించిన ఈ కేంద్రంలో 720 మీటర్ల రన్వే, 4 హ్యాంగర్లు, పరిపాలనా భవనాలు ఉన్నట్లు సమాచారం. అయితే ఈ ప్రాంతంలోని కఠినమైన వాతావరణ పరిస్థితుల వల్ల సైనికుల ఆరోగ్య పరిస్థితులు, కార్యకలాపాలపైన తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉన్నట్లు నివేదిక అంచనా వేసింది. గతంలో టిబెట్ సరిహద్దు ప్రాంతాల్లో సరైన రవాణా, నెట్వర్క్ సదుపాయాలు లేకపోవడం వల్ల చైనా సరిహద్దుల్లో బలగాల మోహరింపు పరిమితంగా ఉండేది. దీంతో భారత్ సరిహద్దుల్లో PLA సైనికులు మోహరించేందుకు వీలుగా సౌకర్యవంతమైన వాతావరణం సృష్టించుకోవడానికి కొన్నేళ్లుగా చైనా ఏర్పాట్లు చేస్తోంది. రోడ్ల విస్తరణ, అవుట్ పోస్టుల నిర్మాణం, క్యాంపుల ఏర్పాటు వంటి చర్యలు చేపడుతోంది. తాజాగా టిబెట్లో మానవరహిత విమానాల పరీక్షా కేంద్రం, సైనిక వసతుల నిర్మాణ సౌకర్యాలు ఏర్పాటు చేయడంతో డ్రాగన్ సరిహద్దులో తన బలాన్ని పెంచుకుంటున్నట్లు తెలుస్తోంది.